कर्मकन्दसहितं सुज्ञाननालं तथा नित्यैश्वर्यदलाष्टकं शशिनिभं वैराग्यसत्करिष्यकं श्रीरुद्रेश्वरकेसरान्वितं नितं संचित्वा तन्मध्ये मे सूर्यन्द्वोजलवाहिनीमण्डलागतं ध्याये शिवं चिन्मयम्। ప్రప్రథమ ప్రణవాక్షర స్వరూపమైన జగజ్జనని లోకమాత గంగా భవాని మాత అమ్మవారి మనోమందిరమునందు స్మరిస్తూ ఉత్తులూరు గ్రామ పెద్దలకు చిన్నలకు ప్రముఖులకు పుర ప్రముఖులకు మాతృస్వరూపులైన అమ్మలకు అలాగే నాతో ఆసీనులైన సాయిల్ నంద మహారాజు గారికి ఉత్తులూరు సమిష్టి కృషి చేసిన పెద్దలకు సంఘ నాయకులకు అలాగే సుహృదయమైన విశాల భావంతో భక్తి చైతన్యాన్ని హృదయ మందిరం నందు నేర్పుకున్న మీ పెద్దలందరికీ చక్కని పాండిత్యాన్ని తెలియపరుస్తూ మమ్మల్ని పరిచయం చేసిన గురురాజ శర్మ గారికి అలాగే పరిసర తోటి బంధువులకు దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తవరేణ్యులకు అందరికీ కూడా ప్రత్యేక శత నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పర్వదినమైనటువంటి సమయము. గంగా భవాని మాత ప్రతిష్టాపన చేసుకోవడము ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగము, భక్తి మనకి ప్రాంతానికి తీసుకొచ్చింది. మనలో ఉన్నటువంటి ప్రేమ భావనము ఎప్పుడైతే ఆనందంలో ఉంటామో ఆ ఆనందమే అందరినీ ఒక జాగలో కూర్చోబెడుతుంది. ఆనందంగా ఉన్నప్పుడు అందరితో పంచుకుంటాం. మనలో ఆనందం లేకపోతే మనం ఇక్కడ ఉండలేము. మనలో ఆనందం కనుక ఇక్కడ ఉంది కాబట్టి మీ పిల్లలు, పరివారము, కుటుంబము, బంధువులు, బలగము, ఇంతవరకు సద్గురు సంగ్రామ్ మహారాజు ఇట్లాంటి మహాపుణ్య పురుషులు మన గ్రామంలో అడుగుపెట్టిన వాళ్ళు నడిచిన వాళ్ళ జీవితాన్ని ఈ పృథ్వీకి ధారపోసినటువంటి ధన్యజీవులం. సాధు నామ స్పర్శనం పాపనాశనం. సాధు ఒక అడుగుపెట్టిన ఆయన స్పర్శలో మనం నడిచిన మనకు తెలియకుండానే వెన్నట్టు జన్మలో వస్తున్నటువంటి తెలిసి తెలివిగా చేసినటువంటి ఉపకర్మలు, కర్మలు కూడా తొలగిపోతాయి. సద్గురు దర్శనం సర్వలోక దర్శనం. ఒక సద్గురు దర్శనం వలన సర్వలోకాలు తిరిగే దర్శనం ప్రాప్తి అవుతుంది. ఏదైతే మనం ఈరోజు ఇంత భవ్యంగా, ఇంత సుందరంగా, ఇంత ప్రశాంతంగా మంచి వాతావరణంలో గంగా భవాని పక్కన కూర్చొని ఇంత సురక్షమైనటువంటి విశాల హృదయంతో మన మనసును ఇక్కడ పెట్టి ఇంత శ్రద్ధతో కూర్చున్నామంటే ఆ గంగమ్మ ఫెయిలైపోయింది. ఆ గంగా భవాని మన హృదయంలో ఉంది, ఉన్నదా లేదా? ఆ గంగా భవాని మన హృదయములో జఠరాగ్నిని దడుపుట కొరకు, నిత్యము పాప భూయిష్టమైన ఈ శరీరాన్ని శుద్ధి చేసుట కొరకు, గంగమ్మ కలినీళ్ళ లోపట కష్టాలను నివారణ చేసుట కొరకు, గంగమ్మ మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని అణుచుట కొరకు గంగాదేవి ఘట ఘటము లోపట జడ స్వరూపమై జఠరాగ్ని దడుపుతూ గంగాదేవి 70% మన పొట్టలో ఉంది.
మన పొట్ట నిండా గంగమ్మ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా గంగా దేవత దర్శనమిస్తుంది. ఆ గంగ లేనిది గడియ సృష్టిలో ఏది కూడా లేదు. గంగ లేనిది గడియ సృష్టిలో ప్రపంచమే లేదు. ప్రపంచంలో పరమాత్మకు, జీవులకు, దేవుడికి అన్నిటికీ అనుకూలమైనటువంటి జగజ్జనని లోకమాత ఎవరంటే గంగామాత, భూమాత, గోమాత. గంగామాత గంగనిస్తుంది, భూమాత పంటలనిస్తున్నది, గోమాత పాలనిస్తున్నది. పాలతోటి పవిత్రమైన అభిషేకాలు జరుగుతున్నాయి. అదే పాలు తల్లి రొమ్ము నుంచి వస్తే జన్మ ఉద్ధారణ అవుతుంది. పాలతోటి ప్రపంచం నడుస్తున్నది. అందుకే ఆ పాలను అభిషేకంగా ఉపయోగం చేస్తాం. పంచావిధాయత యతః ధర్మః జ్ఞానయోగః తతచింతనః చిత్తజ్ఞానః. అంటే మనము నిత్యము నిరంతరము ఈ జీవనయానం కొనసాగించడానికి గర్భస్థ శిశువు నుండి అంతమయ్యేంత వరకు గంగ చేత నిర్మితమైన మన దేహం, గంగ చేత నిర్మితమైన దేహం ఇది. గంగ లేకుండా గడి అయిన ఏ జీవుడు ఉండలేడు. నీటిలో ఉండే జలచరములు కానీ, ఆకాశమున ఉండే పక్షులు కానీ, భూమిపైన నివసిస్తుండే నరమానవుల మనమైనను కానీ గంగ లేకుండా గడియ నిడవలేదు. ఆ గంగ వలననే జీవితము ధన్యమవుతుంది. గంగ వలననే జీవితం ఉద్ధారణ అవుతుంది. గంగ వలననే జీవితం గండం తొలుగుతుంది. ఆ గంగ వలననే జన్మం తరిస్తుంది. ఇది గంగమ్మ యొక్క దివ్య అశేషమైన అనుగ్రహము. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మనందరినీ, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆ దేవత మన దగ్గర ఉన్నది. ఎవరన్నా కాదంటే తల్లి లేకుండా పోతుందా? ఆ తల్లి మనందరిని ఆవహించింది కనుక మనమందరం ఇంత ప్రశాంతంగా వస్తుంది. ఆ కల్లీలు జల్లినప్పటి నుంచి క్యావ్ క్యావ్ నడిసేంత నుంచి ఆఖరికి కాలం తీరి దేహం వదిలిపెట్టి పోయినాక కూడా నీళ్లతోటే శుద్ధి చేయబడుతుంది, గంగతోటే శుద్ధి చేయబడుతుంది దేహం. అటువంటి గంగమ్మకు ఏమి రుణం తీర్చుకునేటటువంటి స్వభావం ఉంది జీవునికి. గంగ రుణం ఎవరు తీరుస్తారు? ఎవరూ తీరవరు. శివుడికైనా శివాలయములకు వెళ్ళి అగ్నిస్వరూపుడు యజ్ఞేశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి అగ్ని లోపల వెళ్ళి ఈశ్వరుని జలమును అభిషేకం చేస్తాం. చల్లదనం గురించి చల్లగా ఉండాలి. విష్ణు పాదోదకము గడిగిన పవిత్ర గంగ, బ్రహ్మ కమండలమును చేరిన విశ్వగంగ, శివుని జటయందు చేరిన జలగంగ. చూడండి, ముగ్గురు మూర్తులకు ఇంతకుముందు స్వామి చెప్పి మహారాజ్ చెప్పింది కదా, బ్రహ్మదేవుని కమండలములకు వెళ్ళింది, విష్ణు పాదములను గడిగింది, శివుని జటములకు వెళ్ళింది అని. ముగ్గురు దగ్గర ముగ్గురు మూర్తులకు మూల కుటుంబలాగా చల్లని తల్లి చల్లని చూపులతో ఈ విశ్వం నిండా, భారతదేశం కాకుండా ఈ విశ్వం నిండా, భూమండలం నిండా 75% జలంతో నిండి ఉన్నది. 75% జలంతో నిండి ఉన్నది. 25% ఈ భూమి మీద ఉన్న మనము మనుషులు, ఊర్లు, పల్లెలు, పట్టణాలు, ఐర్లాండ్, ఇండోనేషియా, మలేషియా, భారతం, జంబు ద్వీపం, చుట్టుముట్టు నీళ్లు నటున్నవ భారతదేశం. మనం బొడ్డులో ఉన్నాం. ఈ విశ్వానికి మొత్తం ఏడున్నాం, బొడ్డు స్థానంలో ఉన్నాం. ఈ భారత మాత కడుపులో ఉన్నాం మనం. ఈ భారత మాత నిండా ఎవరున్నారు? గంగాదేవత ఉన్నది. 70% గంగా ఉన్నది, 25% భూమి. ఆ భూమిలో ఇన్ని దేశాలు, ఇన్ని దేశాలలో మనంలో ఒక ఊరు, ఒక ఊరిలో ఒక పల్లె, పల్లెలో మనొక ఇల్లు, ఇల్లులో ఒక జీవము, ఒక జీవంలో ఒక మనిషి, ఒక మనిషిలో ఒక ఉదాహరణ. ఇంత విశ్వం లోపల. అయితే మన దగ్గర కూడా ఈ గంగమ్మ తల్లి 70% నీరు ఉంటుంది మన బాడీలో. 75% నీరే ఉంటుంది, 25% భూమి తల్లి ఉంటుంది. అంటే ఈ దేహం అంతా కూడా ఎక్కడ నుంచి వచ్చిందంటే పృథివీ నుంచి వచ్చింది, భూతల్లి నుంచి వచ్చింది. గంగమ్మ సహకారం భూతల్లికి చేస్తే భూతల్లి మనకు పచ్చని పైరు, పంట, జొన్న ఇవన్నీ ఇక్కడ భూమిలోకి వస్తున్నాయి కదా. మట్టి గింజలే కదా. మట్టి గింజలు దినుచు, పండుటాకులు దినుచు, ఎట్టకేలకు కాలమిల్లబుచ్చే, కటి జీవుల జంపనధికారమెవడిచ్చే, పాప భయభంగలింగ భక్త ఆత్మసంగ. మనము
గంగమ్మని ఏమిచ్చన్నా తెచ్చుకున్నామా? ఏ జీవుల కన్నా పెంచి పాలు పోసి నీళ్ళు పోసి పెంచినమా? మూగ జీవులను చంపనికి అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? పాపము లేదు, భయము లేదు, భక్తి కలిగితే ఆత్మ సంఘం అయితే అందరి లోపల ఆనందమైన శక్తి ఉన్నది. ఆ శక్తి నీ సొంతమైన నాడు ఆ గంగా భవానిని నిగ్రహించేటటువంటి భక్తి మనకు అర్థమవుతుంది. భగవంతుణ్ణి తెలుసుకునే దారి మన దగ్గరకు వస్తుంది. జన్మను ఉద్ధారణ చేసుకునేటటువంటి జీవతత్వ పరిజ్ఞానం మనకు బోధపడుతుంది. సద్గురు సందర్శనం చేసేటటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది అని యొక్క పద్యం లోపల అంటారు. ఆకాశంలో విహరించి ఫెయిల్ అయిపోయింది మళ్ళా.